హాయ్ గైస్, వెల్కమ్ టు గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ రివ్యూ. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ర్యాంపేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మనం ఇప్పటి వరకు చూడని సినిమాలో అనిపిస్తుంది. అది కూడా ఆల్ఫా టైటన్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ ఉంటాయని బాగా చూపించారు. కాంగ్ హాలోవీన్ ఎర్త్లో ఉన్నప్పుడు తనకు ఒక కుటుంబం కావాలని కోరుకుంటాడు. అందుకనే సుకో వచ్చినప్పుడు కూడా ఏదో సహాయం కోసం వచ్చాడు అనుకుంటాడు, కానీ మోసం చేస్తాడని మాత్రం అనుకోడు, గెస్ట్ చేయడు కూడా. అలా అయిన తర్వాత సుకోతో పాటు వచ్చిన గొరిల్లాలకి 2 చెరలు తగిలించి సుకో కూడా ఒక చెరలు వేసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి నన్ను తీసుకెళ్ళు, లేకపోతే నీకు ఉంటుంది అని చెప్తాడు. మీరంతా అనుకోవచ్చు, ఈ మూవీలో ఏ టైటన్ ఎక్కడ మాట్లాడు కదా బ్రో, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, మరి నీకెలా అర్థమైంది అని. కానీ అవి ఇచ్చే ఎక్స్ప్రెషన్సే మనకి సమాధానం చెప్తూ ఉంటాయి, వాటి భావాలను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. ఆఖరికి గాడ్జిల్లా కూడా అది ఏం చేస్తుందో చెప్పగలుగుతాం. సినిమాలో కాంగ్ ఒంటరితనాన్ని చూపిస్తూనే గాడ్జిల్లా కోపాన్ని కూడా చూపిస్తారు. ఓ పక్క కాంగ్ని చూపిస్తూ ఇంకో పక్క ఎక్కడా తక్కువ చేయకుండా గాడ్జిల్లాని కూడా అదే విధంగా చూపిస్తారు. రోమ్ స్టేడియంలో ప్రశాంతంగా పడుకున్న గాడ్జిల్లాకి స్కల్లా వచ్చాడని తెలుసు. ఆ స్కల్లా దగ్గరికి వెళ్ళి చిత్తుగా ఓడించేసి మళ్ళీ అదే రోమ్ స్టేడియంలోకి వెళ్ళి పడుకుంటాడు. ఈ సినిమాలో ఎక్కడే ఫైట్ జరిగినా అక్కడికి వెళ్ళి డిఫెండ్ చేసి వాళ్ళని ఓడించి మళ్ళా ఏమీ తెలియనట్టుగా గాడ్జిల్లా అదే రోమ్ స్టేడియంలోకి వెళ్ళి పడుకుని పోతూ ఉంటుంది. ఇకపోతే సుకో కాంగ్ని స్కార్ కింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. కాంగ్ని చూసిన స్కార్ ఎంతో కోపంతో, ఎవడ్రా నువ్వు నా అడ్డాలోకి వచ్చావు అనేటట్టుగా చూస్తాడు. ఆ పక్కనే షీమో కూడా ఉంటుంది. మరి అంత బలవంతులైన వాళ్ళిద్దరిని కాంగ్ గాడ్జిల్లా కలిసి ఎలా ఓడించారు, అసలు గాడ్జిల్లాని ఎలా తీసుకొచ్చాడు కాంగ్, అదంతా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సినిమాని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సినిమా చాలా బాగా నచ్చుతుంది. కొన్ని లేక్ సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమాలను పట్టించుకోకుండా ఇలాంటి సినిమాలు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చి మూవీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి బ్రో, చేస్తాను. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.